హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అయితే మా వాళ్ళకి అందరికీ నచ్చుతుంది అనమాట. అంటే కాకరకాయ కూర, కాకరకాయ పులుసు చేస్తే అంతగా ఇష్టంగా తినరు. ఫ్రై చేస్తే మాత్రం అందరం తినేస్తాం అనమాట. నాకు మా వారికి చాలా చాలా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై. ఇంకా మా పిల్లలు కూడా తింటారు. అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పలేను, కానీ తింటారనమాట. ఎందుకంటే కొంచెం చేదున్నప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఏం కర్రీ అయితే వండలేదు. నిన్న నైట్ సాంబార్ కొంచెం ఉందే, అది దాంతోపాటు కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్. ఆయిల్ తగినంత ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక స్పూన్ వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర, పసుపు వేసి మంచిగా కట్ చేసేటప్పుడు రాక్ సాల్ట్లో నేను కాకరకాయ ముక్కలు అయితే వేసాను అనమాట. ఇంకా అవి తీసి ఆయిల్లో వేసేస్తున్నాను. ఇంకా కాకరకాయలను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చాలా బాగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట. ఇంకా సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది కదా. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం అయితే వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం వేసి కలిపేసి మళ్ళీ సిమ్లో పెట్టి అయితే కాసేపు ఉడికించుకోవాలి. ఇంకా అంతే. ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తే రెడీ అయిపోయినట్టే.